ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్తో శాస్త్రి గారు. ఎందుకమ్మా దాస్తావు? ఆ డీసీపీ రాజేంద్రతోనే కదా? అవును శాస్త్రి గారు. చూడమ్మా, కన్యక నాకు అమ్మ ఇచ్చిన ప్రసాదం. నువ్వు విన్నట్టు నా కూతురు ఎవరినో ప్రేమించి పారిపోయిందంటే నేను నమ్మను. ఎందుకంటే కన్యక నా ఇంట్లో అమ్మవారిలా పెరిగిందమ్మా. నేను నిత్యం పూజించే అమ్మవారి దేవాలయంలో ఒక పాప ఏడుపు వినిపించింది. ఎవరైనా వదిలేసి వెళ్ళారా అని అంతా వెతికాను. ఎవరూ కనిపించలేదు. అడ్డెడ్డెడ్డెడ్డే ఏమీ లేదమ్మా. ఏడవకమ్మా, నేనున్నానుగా, ఏడవకమ్మా. అయ్యయ్యో, ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మే నా ఇంటికి వస్తుందని తలచి తనని మా ఇంటికి తెచ్చుకుని అమ్మవారి నక్షత్రం ప్రకారం కన్యక అని నామకరణం చేసుకుని పెంచాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అదేం మహిమో, తను చిన్నప్పటి నుంచే నేనేమీ చెప్పకుండానే అమ్మవారి శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు పాడటం అలవర్చుకుంది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా మీ అమ్మాయికి అమ్మవారి కళ ఉందండి, రోజు దిష్టి తీయండి అనేవాళ్ళు. మేము మా ఇంట్లో అమ్మే తిరుగుతుందని సంతోషించేవాళ్ళం. మాతో పాటు మా కొడుకులు కూడా సొంత చెల్లెల్లాగా ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్ళు. నా వల్ల కాదమ్మా, నీకు దండం పెడతాను. వద్దు కన్యక, వదలమంటున్నా. వదులు. అయ్యా నమస్కారం. మా అమ్మాయి పేరు కన్యకా పరమేశ్వరి. మూలా నక్షత్రం అమావాస్య రోజున పుట్టిందండి. ఓహో, అమ్మవారి నక్షత్రం కాళికాదేవి తిది రెండూ కూడా కలిసిన రోజున పుట్టిందండి. ఉత్తమమైన జాతకురాలు. అన్నయ్య గారు, మా అమ్మాయికి మంచి సంబంధం మీరే చూడాలి. అలాగే, తప్పకుండా. పక్క ఊళ్ళో పెరుమాళ శాస్త్రి గారని ఉన్నారు. వాళ్ళది చాలా ఉత్తమమైన కుటుంబం. వాళ్ళ అబ్బాయి శివుడి అంశతో పుట్టాడు, అమ్మాయి అమ్మవారి అంశ. ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తే శివపార్వతుల్లా కళకళలాడుతూ ఉంటారు. ఏమంటారు? చాలా సంతోషం అండి. ఆ సంబంధం ఏదో ఖాయమయ్యేలా చూడండి. సరే సరే, నేను వారికి కబురు పెడతాను. శుభం భూయాత్. సంతోషం శాస్త్రి గారు. భవానీ, భవానీ, అరే సందీప్. నాన్నగారు. ఏంటండి హడావిడి? మీ అందరికీ ఒక శుభవార్త. ఏంటండి అది? మన కన్యకకి పెళ్లి సంబంధం కుదిరింది. ఇది నిజంగానే శుభవార్త నాన్నగారు. కానీ ఇందులో చిన్న లిటుకు ఉంది. ఏంటండి అది? కన్యకకి కట్నం కింద ఇల్లు రాసిద్దాం అనుకుంటున్నాను. మంచిదండి, దాంట్లో ఆలోచించాల్సిన విషయం ఏముంది? ఆలోచించక తయారుగా ఇచ్చేస్తారా ఏంటి? చెల్లి బాగుంటవే కదా నాన్నగారు, మనకు కూడా కావాల్సింది. ఇచ్చేయండి. నువ్వు ఓకేరా, కానీ పెద్దోడు ఏమంటాడోనని. అన్నయ్యతో నేను మాట్లాడతానులేండి, మీరు కాని చేయండి. మీరు ఒప్పుకుంటే ఇంకేం, తొందరలోనే ముహూర్తం పెట్టించేద్దాం. ఏమండి, సీతారామ శాస్త్రి గారు తీసుకొచ్చిన సంబంధం అమ్మాయికి ఇష్టం ఉందో లేదో ఒకసారి అడగచ్చు కదా. సరే, ఒకసారి కన్యకాని కూడా అడుగుదాం. పెళ్లికి ఒప్పుకుంటుందంటారా నాన్నగారు? అదేంట్రా అలా అంటున్నావు? కన్యక మనసు ఇంకేదో కోరుకుంటుంది అనిపిస్తుంది నాన్నగారు. అదేంటమ్మా అన్నయ్య అలా అంటున్నాడు? అదేం లేదు నాన్నగారు, అన్నయ్య చెప్పేది నా చదువు గురించి. నాకింకా చదువుకోవాలనుంది నాన్నగారు. అలాగా, అయితే నీ చదువు పూర్తయిన తర్వాత చేద్దాం. నీ సంతోషం కంటే ఏం కావాలి, అలాగే చేద్దాంలేమ్మా. కానీ ఆ రోజు మా చిన్న కొడుకు ఏదో సందేహం వెలుబుచ్చాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా మా కన్యక గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం నా చెవులు పడ్డాయి. ఏదో మాట్లాడాలన్నా? ఇంకా మనం కలవలేమనుకుంటా మోహన్. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూశారు. మా నాన్నని కాదని నేను ఏది చేయలేను. నన్ను ఇంకా మర్చిపో మోహన్. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? అవును, నన్ను క్షమించు.
మర్చిపో. కన్యక, నన్ను వదిలి వెళ్ళకు కన్యక, ప్లీజ్. నాన్న, నేను మోహన్ని ప్రేమిస్తున్నాను. మోహన్ లేకుండా ఉండలేను. అందుకే మోహన్తో వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. మీ కన్యక. కానీ ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. ఆ రోజు నుండి ఊళ్ళో వాళ్ళు నా కూతురు లేచిపోయింది, పారిపోయింది అనే మాటలు నన్ను క్షోభకు గురి చేస్తున్నాయమ్మా. శాస్త్రి గారు బాగున్నారా? హాయ్, బాగున్నానండి. ఏంటి మీ అమ్మాయి కన్నిక చాకల కుర్రోడత లేచిపోయిందంట కదా? అసలు ఏం జరిగిందండి? శాస్త్రి గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేటి? శాస్త్రి గారు, శాస్త్రి గారు, అయ్యా మీ అమ్మాయి లేచిపోయిందంట కదా, అది మీ ఇంట్లో పనిచేశారు కొడుకుతో. శాస్త్రి గారు, వాళ్ళిద్దరూ లేచిపోయారంటే అందరిలాగా నేను నమ్మాను, నా కొడుకులు నమ్మారు. వాళ్ళ మాటలు నమ్మి నా కొడుకులు కూడా నన్ను దూరంగా పెట్టారు. అందుకే ఎవరిని నా గుమ్మం తొక్కనివ్వకుండా దూరంగా ఉంటున్నాను. కన్నీకుని తలుచుకుని బాధపడని రోజే లేదమ్మా. కన్యక, మోహన్ని ప్రేమించడం తప్పేం కాదు గాని దానికోసం కూతుర్ని చంపుకునేటంత దౌర్భాగ్యుడు కాదమ్మా ఈ విశ్వనాథ శాస్త్రి. కన్యక తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. అది ఈ ఊరి జనాలకి తెలియాలమ్మా. ఈ విశ్వనాథ శాస్త్రి తలెత్తుకుని తిరగాలమ్మా. ఆ డీసీపీ రాజేందర్ నాకు బాగా కావలసిన వ్యక్తి. అతనికి నేను చెప్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. అసలు నిజం నువ్వే కనిపెట్టాలమ్మా. అలా చెయ్యాలి అంటే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడికి రావాలి. యాండి యాండి ఈ ఫోన్ మాట్లాడండి. నాన్నగారు బాగున్నారండి? నా ముఖమే చూస్తారు. పిల్లలతో మాట్లాడండి. శ్రావ్య తన ఫోన్ నుంచి చేసింది. ఫోన్ నెంబరు అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు వాళ్ళతో మాట్లాడండి. ఎరా, వేరే వాళ్ళ ఫోన్తో చేస్తే గానీ మాట్లాడరా మీరు? మీ ఫోన్ పనిచేయట్లేదు నాన్నగారు. మీకు చాలా సార్లు చేశాను. నాన్నగారు, నేను సందీప్ని. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతకుముందేమో గాని ఇదిగో ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మా సంతోషం మళ్ళా తిరిగి వచ్చిందిరా. ఎవరా అమ్మాయి? మామగారు మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఇదిగో మీరే మాట్లాడండి. అమ్మా నువ్వు మాట్లాడమ్మా. హలో అండి. హాయ్ అండి, ఐఎమ్ శ్రావ్య. హాయ్ అండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను ఈ ఊరి అమ్మవారి ఆలయ రీసెర్చ్ కోసం. అమ్మవారి ఆలయం మీద? ఓ, థాంక్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మామ్ అండ్ డాడ్. ఆల్ ద బెస్ట్. శాస్త్రి గారు మీ మీద చాలా దిగులుగా ఉన్నారు. ఒకసారి ఫ్యామిలీ అంతా వచ్చి కొద్ది రోజులు ఉండెళ్ళొచ్చు కదా. ఇంత అందమైన అమ్మాయి పిలిచాక రాకుండా ఉంటామా? నెక్స్ట్ ఫెస్టివల్ ఉంది కదా, అందరం వస్తాం. తప్పకుండా వస్తామండి. త్వరలో దసరా వస్తుంది కదా, ఫ్యామిలీతో వస్తాం. దీనికోసమైనా వెళ్ళాల్సింది.